నమస్తే ఫ్రెండ్స్, మనీ టైలర్స్. ఇవాళ బోట్ నెక్ బ్లౌజ్ నెట్ క్లాత్ కటింగ్ చూపిస్తున్నాను. చూడండి, స్టిచ్చింగ్ కూడా పెడతాను. హ్యాండ్స్ బెలూన్ హ్యాండ్స్ వస్తాయి. వీటికి కింద ఎడ్జెస్ సమానంగా తీసుకుని తర్వాత ఇలా 14.5 పొడవు పెట్టుకుని ఇలా ఒక లైన్ గీసుకోండి. తర్వాత 7 ఇంచీలు షోల్డర్ 7 ఇంచీలు పెట్టుకోండి. తర్వాత చంకదింపు 7 ఇంచీలు, తర్వాత ఇక్కడ కూడా 7 ఇంచీలు పెట్టుకుని ఇలా బాక్స్లా గీసుకోండి. ఎల్ షేపు. అందులో ఒకటిన్నర కదండి, 1 ఇంచ్ మాత్రమే తీయండి. ఎందుకంటే ఇది బోట్ నెక్ కాబట్టి 1 ఇంచ్ రౌండ్ తీస్తే సరిపోతుంది. సెస్ట్లో 9.5 2 ఇంచులు ఖర్చుకి పెట్టుకుని ఇలా రౌండ్ తీసేసుకోండి. ఇది 8.5 వస్తే సరిపోతుంది. చంకాం రౌండ్ చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత కింద కూడా పెట్టుకుని షోల్డర్ 4 ఇంచులు, కింద 3.5 బోట్ షేప్ తీయడానికండి ఇది. తర్వాత కింద నెక్ షేప్ తీస్తాను. ఇలా పెట్టుకుని కరువు స్కేల్ పెట్టుకుని రౌండ్ షేప్ తీసుకోండి, బోట్ షేపు. తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచు లెంత్ గ్యాప్ ఉంచుకుని మీకు నెక్ ఎంత లెంత్ అయితే కావాలో అంత పెట్టుకుని, నేను 10.5 పెడుతున్నానండి. కింద 3.5 ఉంటుంది మనకి స్టిచ్చింగ్ అయ్యేటప్పటికి. ఇలా ఇది కూడా బాక్స్లా గీసుకుని తర్వాత ఇక్కడ నుంచి 3 ఇంచీలు పెట్టుకుని అప్పుడు కరువు స్కేల్ పెట్టుకుని ఇలా షేప్ ఇచ్చుకోండి. పాట్ షేప్లా వస్తుంది. ఇది ఇంకో మోడల్లా కూడా పెట్టుకోవచ్చు. ఇలా కూడా బాగుంటుందండి. ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కట్ చేసుకోండి. ఎలా అయితే మార్కింగ్ చేసామో అలా కటింగ్ చేసుకోండి. సేమ్ అంతే. చూసి లైక్ ఇవ్వండి ప్లీజ్. లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కంటిన్యూగా పెడతాను ఇంకా. అలా పెట్టు, సేమ్ షేప్ కరెక్ట్గా కట్ చేసుకోండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ ఓపెన్స్ ఆపోజిట్ క్లోజ్ ఉన్న వైపుని ఇలా వేసుకుని సేమ్ బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలా చుట్టూ మార్కింగ్ చేసుకోండి. సేమ్ చంక రౌండ్ షోల్డర్ అన్నీ కూడా అలా మార్క్ చేసుకోండి. నెక్ కూడా ఒకసారి స్కేల్ పెట్టుకుని ఇలా మ్యాచింగ్ వీల్తో ఇలా మార్క్ చేసుకుంటే మీకు వెనకాల దానికి కూడా అచ్చులు పడతాయి. అప్పుడు మీరు లోతు తీసుకోవడానికి గట్రా సేమ్ కరెక్ట్గా వస్తుందండి. కొత్త వారికి గట్రా అయితే బాగా అర్థమవుతుంది. ఈ రన్నర్ ఒకటి కొనుక్కున్నారండి, మీకు ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత నెక్ దగ్గర కూడా ఒకసారి రన్ చేసుకుని ఆయన తీసి పక్కన పెట్టేసండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మార్కింగ్ వేసుకోండి. ఇది బోట్ నెక్ నెట్ క్లాత్ అండి. హ్యాండ్స్ బెలూన్ హ్యాండ్స్ పెడుతున్నాను. హ్యాండ్స్ కూడా చూపిస్తాను మీకు, కటింగ్ స్టిచ్చింగ్ కూడా. చూడండి, బాగుంటుంది. దీనికి లైనింగ్స్ నేను కాటన్ లైనింగ్ సాటిన్ కూడా వేస్తానండి. షైనింగ్ ఉంటుంది కదా, అది నెట్లోంచి బాగుంటుంది క్లాత్. ఇప్పుడు నెక్ 5.5 పెట్టుకుని ఇలాగా
చంకాంబరం తీసుకున్నారు కదా, మార్కింగ్ వేసుకుని తర్వాత ఇది స్టార్ నెక్ పెడుతున్నానండి. 1.5 ఇలాగ పైకి పెట్టుకుని దానికి ఇలాగ షేప్ ఇచ్చుకోండి, స్టార్ నెక్ లాగా. అంతే. ఇంకా షేప్ బాగా కావాలంటే ఇలాగ కరువు స్కేల్ పెట్టుకొని తీసుకుంటే ఇంకా ఈజీగా వస్తుంది మీకు, కొత్త వారికి తెలియని వారు ఎవరికైనా అయితే. అలా తీసుకున్న తర్వాత తీసుకొని తర్వాత కింద నుంచి 1 ఇంచ్ పైకి పెట్టుకుని ఒక లైన్ తీసుకోండి, చివర పెట్టుకుని ఆ లైన్ గీసుకోండి. లైన్ గీసిన తర్వాత 4 ఇంచులు కింద నుంచి ఒక 4 ఇంచులు పెట్టుకోండి. 4 ఇంచుల దగ్గర నుంచి అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు పెట్టుకుని పైకి 5 ఇంచులు పెట్టుకుని ఇలాగా డ్రా చేసుకోండి. అది ప్రిన్సెస్ కట్ మోడల్ అండి. ఇందులో చాలా మోడల్స్ చేయొచ్చు. కింద కూడా ఇక్కడ 1 ఇంచ్ పైకి పెట్టుకున్నారు కదా, అక్కడ నుంచి ఇలా స్కేల్ పెట్టుకొని షేప్ తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ వీ షేప్లో వస్తుందని బాగుంటుంది. ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి సైడు, ఎందుకంటే ఫ్రంట్ కట్ చేసి జాయింట్ చేస్తాం కదా, క్లాత్ తగ్గుతుంది అందుకోసం మనకి. తర్వాత ఇలా చంకాం రౌండ్ దగ్గర నుంచి ఇలా ప్రిన్సెస్ కట్తో ఇలా కలిపేసుకోండి. తర్వాత మనం ఎలా అయితే డ్రా చేస్తున్నామో అలా కటింగ్ చేసేయండి. సేమ్ డ్రాయింగ్ చేసినట్టే కట్ చేసేయండి. ఇది జాయిన్ చేసి మళ్ళీ కటింగ్ చేసి మళ్ళీ జాయిన్ చేస్తాం కదండి, అందుకోసమైనా అక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీరు అలా సపోర్ట్ చేస్తే మాకు ఇంకా మంచివి పెట్టాలని వీడియోస్ ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ప్లీజ్, ఇంట్రెస్ట్ వస్తుంది డైలీ పెట్టాలి ఏదో ఒకటి అనేసి. అలా కట్ చేసుకోండి. ఇంకా మేము మోడల్స్ పెడతానండి, ఇదొక్కటే వచ్చి అనుకోకండి, నాకు తీయటం అవ్వట్లేదు కుట్టేటప్పుడు, అందుకోసం అనేసి. ఈ మోడల్ కుట్టినప్పుడే తీయడానికి ఎవరో ఒకరు గమ్మున వాపు తీస్తున్నాడండి. ఇలా కట్ చేసుకుని ఫ్రంట్ టో పీస్ అండి, ఇది ప్రిన్సెస్ కట్ది. తర్వాత నెట్ క్లాత్ ముందు హ్యాండ్స్ తీసేస్తున్నానండి, క్లాత్ సరిపోతుంది చేసుకుని ముందు మామూలు నార్మల్ హ్యాండ్ లాగా కట్ చేసుకోవడమేనండి. 10 ఇంచులు పొడవు పెట్టాను నేను హ్యాండ్కి, పెట్టి కట్ చేసేసుకున్న తర్వాత ఇది లెంత్ ఈ హ్యాండ్ పొడవు అవుతుందో అంతా తీసుకుని 10 ఇంచులు ఇటు 3.5 ఇటు 3.5 క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నానండి నెట్దే. తర్వాత సేమ్ కట్ చేసుకున్న హ్యాండ్ పీస్ పెట్టేసి అది ఎలా అవుతుందో అలా కట్ చేసేయడమే. మీకు పఫ్ బాగా ఎక్కువగా లేచినట్టు కావాలంటే మట్టుకు మీకు పైన 1.5 కానీ 2 ఇంచులు కానీ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. వీళ్ళంతా వద్దనేసి అన్నారు, సింపుల్గా కావాలి మాకు ఎక్కువ వద్దని, అందుకోసమే మామూలుగా తక్కువ వచ్చేలా పెట్టానండి. అలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ పీస్ పెట్టుకుని ఫ్రంట్ బ్యాక్ కూడా వచ్చిన కట్ చేసుకోండి. షైనింగ్ క్లాత్ ఇంకా కటింగ్ ఏం చూపించట్లేదండి, సేమ్ ఈ లైనింగ్ ఎలా అవుతుందో అది కూడా అంతే, దీనికి ఇలా కట్ చేసుకోవాలి. కానీ ఎందుకని ఇదే దీనికే కాబట్టి ఇంకా అది ఏం చూపించట్లేదండి నేను. ఇదైతే మటుకు నెట్ని నేను కాటన్ క్లాత్ చూపించి షార్టింగ్ కూడా వేస్తానండి ఇందులో, అప్పుడు మీకు లుక్ బాగుంటుంది. బ్లౌజు అడ్జస్ట్ చేస్తున్నాను క్లాత్ సరిపోతుందో లేదా అనేసి, ముందు హ్యాండ్స్ తీసేసాను కదండి అందుకోసమని, కానీ సరిపోతుంది. బ్యాక్ ఓపెన్ వస్తుందండి బ్లౌజ్ పాటు తీసుకొని
ఇలా పెట్టుకుని ఈ ప్రిన్సెస్ కట్ పీసెస్ అండి ఇక్కడ కట్ చేసుకుని